టీచర్స్ ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్లో ఫోర్త్ యూనిట్ చూద్దాం. ఏముంది? స్వామి వివేకానంద చూద్దామా మరి? ఓకే. లుక్ అట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయో. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? పిక్చర్లో ఏం చూస్తున్నారు? ద స్టూడెంట్స్ ఆర్ లుకింగ్ ఎట్ ద పిక్చర్ ఆఫ్ స్వామి వివేకానంద. వివేకానంద గారి యొక్క ఫోటో వైపు చూస్తున్నారు. వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్? దే ఆర్ లుకింగ్ ఎట్ స్టేర్ అంటే కంటిన్యూస్గా అట్లే చూడడం. లుకింగ్ ఎట్ ద పిక్చర్ ఆఫ్ స్వామి వివేకానంద. కెన్ యూ ఐడెంటిఫై ద పర్సన్ ఇన్ ద బుక్స్? మీరు గుర్తించగలరా ఎవరు? స్వామి వివేకానంద గారు. టెల్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద పర్సన్ ఇన్ ద బుక్స్. వివేకానంద గారి గురించి కొన్ని రాయమని చెప్పారు. మరి వివేకానంద గారి గురించి మీకు తెలిసిన అనేకమైన అంశాలు విద్యార్థుల చేత మనం రాయించవచ్చు. ఓకే, రైట్. లెసన్ చూద్దాం. రెడీ? టేక్ అప్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లివ్ ఆన్ దట్ ఐడియా. Let the brain, muscles, nerves and every part of your body be full of that idea and just leave every other idea alone. This is the way to success. స్వామి వివేకానంద. నీ మనసులోకి ఒక ఐడియాను, ఒక అద్భుతమైన ఐడియాని తీసుకో. నీ జీవితంలో, నీ మజిల్స్లో, నీ నర్వ్స్లో, నీ మైండ్లో, నీ అణువణువున కూడా ఆ ఐడియా పట్ల శ్రద్ధను పెంచి దాని పట్ల పనిచేయి. చిట్ట చివరికి నిన్ను విజయం వైపు అదే తీసుకెళ్తుంది అన్న కొటేషన్తో, దిస్ ఈజ్ ద కొటేషన్ బై స్వామి వివేకానంద. దాంతో లెసన్ స్టార్ట్ అయ్యింది. వివేకానంద గారి పిక్చర్. వివేకానంద, ద గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా, వాజ్ బోర్న్ ఆన్ 12th January 1863. 1863 జనవరి 12th రోజు జన్మించాడు. విశ్వనాథ్ దత్త అండ్ భువనేశ్వరి దేవి ఇన్ సిములియా, ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ది బిగ్ సిటీ కోల్కతా. కోల్కతాలోని ఒక చిన్న నగరమైనటువంటి ఆ సిములియా అనే ప్రాంతంలో విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దేవి గారులకు వివేకానంద గారు జన్మించారు. హీ హ్యాడ్ డివైన్ గ్లో ఆన్ హిస్ ఫేస్. అతనిలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి రూపం, డివైన్ ఆధ్యాత్మికమైన రూపం తన యొక్క మొహంలో కనిపించేది. ఈ వాజ్ నేమ్డ్ వీరేశ్వర. అతని యొక్క పేరేమని పెట్టారంట? వీరేశ్వర. బట్ ఈజ్ నేమ్ వాజ్ టూ లాంగ్ ఫర్ చిల్డ్రన్ టు కాల్. అందరూ పేరు పెద్దగా ఉందని పిలవలేకపోయారు. సో ఎవ్రీబడి స్టార్టెడ్ కాలింగ్ హిమ్ నరేంద్ర. అందరూ ఏమని పిలిచారంట? నరేంద్ర అని పిలిచారంట. వీరేశ్వర బదులుగా నరేంద్ర. హిస్ ఫాదర్ వాజ్ కైండ్ అండ్ హెల్ప్ఫుల్ టు ద పూర్ అండ్ నీడీ. వాళ్ళ నాన్నగారు పేదవారికి మరియు సహాయపడేవారికి, కావలసిన వారికి అనేక మందికి సహాయం చేసేవాడు. Apart from family duties, his mother spent time in singing and narrating stories from two great epics, the Ramayanam and Mahabharata. రామాయణం మరియు మహాభారతం నుంచి ఫ్యామిలీ డ్యూటీస్తో పాటుగా వీళ్ళకి కథలు చెప్పేది వాళ్ళమ్మ. ద బాయ్ నరేంద్ర యూజ్డ్ టు సిట్ బిసైడ్ హిజ్ మదర్ లిస్నింగ్ టు సచ్ స్టోరీస్. వాళ్ళమ్మ పక్కన కూర్చొని అలాంటి కథలు నరేంద్ర వివేకానంద గారు వినేవాళ్ళు. నరేంద్రాస్ చైల్డ్హుడ్. నరేంద్ర వివేకానంద గారి యొక్క బాల్యం ఎలా కలిసింది? చైల్డ్హుడ్ అనే పదం గుర్తుంచుకోండి, అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. ఏదైనా ఒక పదం చివర HOOD అనే సఫిక్స్ వస్తే అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్. ద చైల్డ్హుడ్ ఆఫ్ నరేంద్ర వాజ్ ఫిల్డ్ విత్ ద ఇన్సిడెంట్స్ దట్ షో కేస్డ్ హిస్ కరేజ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్. ధైర్యానికి మరియు తెలివి, ఇంటెలిజెన్స్కి సంబంధించిన అనేక సంఘటనలు తన జీవితంలో జరిగాయి. ఈ వాజ్ వెరీ యాక్టివ్, లవ్లీ అండ్ ప్లేఫుల్. చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఈ లవ్డ్ బర్డ్స్ అండ్ యానిమల్స్, పక్షులను మరియు జంతువులను ఇష్టపడేవాడు. ద క్వాలిటీస్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ హిమ్ వర్ విజిబుల్ సిన్స్ ద చైల్డ్హుడ్. చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు తనలో ఉన్నాయి. హిస్ ఫేవరెట్ గేమ్ వాజ్ ద కింగ్ అండ్ ద కోర్ట్. కింగ్ మరియు కోర్ట్ అనేది ఆయన ఫేవరెట్ గేమ్. హీ వుడ్ ఆల్వేస్ ప్లే ద రోల్ ఆఫ్ ఏ కింగ్ అండ్ హిస్ ప్లేమేట్స్ వర్ హిజ్ మినిస్టర్స్. ఎల్లప్పుడూ ఈయన రాజుగా, నరేంద్ర రాజుగా ఆ గేమ్లో ఉంటే మిగిలిన వాళ్ళు మినిస్టర్స్గా ఉండేవారంట. హీ అండ్ హిస్ ఫ్రెండ్స్ ఆఫెన్ పార్టిసిపేటెడ్ మెడిటేషన్. ఎల్లప్పుడూ మెడిటేషన్ చేసేవాళ్ళు, యోగా మెడిటేషన్. వైల్ మెడిటేటింగ్ నరేంద్ర కుడ్ సిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ హీ వుడ్ లుక్ లైక్ లిటిల్ బుద్ధా. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అతను చూడడానికి ఒక చిన్న బుద్ధుడి మాదిరిగా కనిపించేవారు. One day when they were meditating, a black snake came near them. All the children shouted and ran away, but Narendra did not even move from his place. He had not opened his eyes. The snake crawled on the floor and left without doing any harm to him.
ఒకరోజు మెడిటేషన్లో ఉన్నప్పుడు పాము వచ్చిందంట, ఒక నల్లటి పాము. అందరు పిల్లలు షౌట్ చేస్తూ పరిగెత్తితే వివేకానంద గారు మాత్రం అలాగే మెడిటేషన్లో ఉండిపోతే ఆ పాము ఎలాంటి హాని చేయకుండా అలాగే వెళ్ళిపోయిందని చెబుతున్నాడు. నరేంద్ర అట్ స్కూల్, పాఠశాలలో నరేంద్ర జీవితం. నరేంద్ర వాజ్ గుడ్ అట్ స్టడీస్ యాజ్ వెల్ యాజ్ గేమ్స్. గేమ్స్లో మరియు స్టడీస్లో చాలా ఉన్నతంగా ఉండేవాడు. ఈ లిజన్డ్ టు హిస్ టీచర్ కేర్ఫుల్లీ, టీచర్లు చెప్పింది చాలా జాగ్రత్తగా వినేవాడు. He could remember whatever was taught by the teacher. He never forgot anything even if he is listened to only once. ఒక్కసారి విన్నా సరే టీచర్లు చెప్పింది అలాగే గుర్తుపెట్టుకునేవాడు, అంటే ఏకసంతాగ్రహి. వన్స్ నరేంద్ర వాజ్ పనిష్డ్ అట్ స్కూల్, ఒకసారి నరేంద్ర స్కూల్లో పనిష్ చేయబడ్డాడు. ద జాగ్రఫీ టీచర్ ఆస్క్డ్ హిమ్ ఏ క్వశ్చన్ విచ్ హీ ఆన్సర్డ్ కరెక్ట్లీ బట్ ద టీచర్ థాట్ దట్ ఇట్ వాజ్ రాంగ్ అండ్ పనిష్డ్ హిమ్. ఒక జాగ్రఫీ టీచర్ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కు సరి అయిన సమాధానం చెప్పినప్పటికీ కూడా ఆ ఆన్సర్ తప్పేమో అనుకోని టీచర్ నరేంద్రను పనిష్ చేయడం జరిగింది. ద బాయ్ ప్రొటెస్టెడ్, అప్పుడు ఆ నరేంద్ర ప్రొటెస్ట్ చేశాడు. ఐ హ్యావ్ నాట్ కమిటెడ్ ఎనీ ఎర్రర్, నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్. ఐ ఆమ్ షూర్ వాట్ ఐ సెడ్ ఈజ్ రైట్, నేను చెప్పింది సరి అయినదే అని చెప్పాడు. దిస్ మేడ్ ద టీచర్స్ నాట్ ఓన్లీ ఫ్యూరియస్ బట్ ఆల్సో లెడ్ టు స్లాప్ నరేంద్ర. ఆ మాట చెప్పే వరకు కోపం వచ్చి, చాలా ఆవేశం వచ్చి నరేంద్ర చెంప మీద కొట్టాడు జాగ్రఫీ టీచర్. వెన్ నరేంద్ర రిటర్న్డ్ హోమ్ హిస్ ఐస్ వర్ ఫిల్డ్ విత్ టీయర్స్. He narrated everything to his mother. His mother consoled him and said, "My son, why do you worry? If you are right, always follow the truth, whatever may happen." ఎందుకు బాధపడుతున్నావు? ఇంటికి వెళ్ళి అమ్మకు చెప్తే ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు నమ్మింది సరి అయిన సిద్ధాంతం అని తెలిసినప్పుడు, నువ్వు చేసింది సరి అయినదని చెప్పినప్పుడు ఏమి జరిగినా నీ చుట్టుప్రక్కల వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సరి అయిందని నీకు తెలిసిన తర్వాత ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పింది. Later when the teacher realized his mistake, he regretted it. తర్వాత టీచర్ తప్పు తెలుసుకొని క్షమాపణలు కూడా కోరాడు. నరేంద్ర వాజ్ ఏ బ్రేవ్ బాయ్. చాలా ధైర్యవంతమైన వ్యక్తి. One day while Narendra and his friends were playing in the garden, they heard a voice of calling, "Run, run, ghost, ghost. There is a ghost in the tree." Hearing those words, all boys ran away in fear. But Narendra stood fearless and asked the gardener, "Where is the ghost? I don't see any ghost in the tree." ఒకరోజు అక్కడ ఆడుకుంటున్నప్పుడు పిల్లలు అందరూ దయ్యం 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 అన్నారంట. పిల్లలంతా పరిగెత్తారు, కానీ నరేంద్ర ఒక్కడ అలాగే ధైర్యంగా ఉండి ఆ గార్డెనర్ని అడిగాడంట. ఏమని అడిగాడు? ఎక్కడుంది దయ్యం అని అడిగాడంట. బ్రేవ్ బాయ్. నరేంద్ర బికమ్స్ స్వామి వివేకానంద. మరి నరేంద్ర ఎప్పుడు స్వామి వివేకానందగా మారాడో చూద్దాం. నరేంద్రాస్ నేచర్ ఆఫ్ ఫియర్లెస్నెస్, భయం లేనితనం, లవ్ ఫర్ మ్యాన్కైండ్ అండ్ కాన్సన్ట్రేషన్ మేడ్ హిమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ది వరల్డ్. ప్రజలకు మంచి చేయాలన్న తపన మరియు భయం లేనితనము ఈ ప్రపంచంలో ఒక గొప్ప స్పిరిచువల్ పర్సన్గా, తనను ఆధ్యాత్మికమైన వ్యక్తిగా ఈ ప్రపంచంలో కీర్తించబడేలాగా చేసింది. ఈ బికేమ్ స్వామి వివేకానంద. ఈ వాజ్ డీప్లీ ఇన్స్పైర్డ్ బై ద టీచింగ్ ఆఫ్ ద భగవద్గీత అండ్ హిస్ టీచర్ శ్రీ రామకృష్ణ పరమహంస. తన గురువైన శ్రీ రామకృష్ణ పరమహంస మరియు భగవద్గీతల చేత ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తి నరేంద్ర ఎలా మారిపోయాడు? స్వామి వివేకానందగా మారిపోయాడు. ఇది మనకున్న లెసన్. నరేట్ అంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్, చాలా క్లియర్గా చెప్పటం. నరేషన్ అంటే వర్ణించటం, టెల్. ఎపిక్, స్టోరీ ఆఫ్ ఏ ట్రెడిషనల్ హీరో. సాంప్రదాయబద్ధమైన ఒక ట్రెడిషనల్ దానికి హీరో, నాయకుడు. ఇంటెలిజెన్స్, విజ్డమ్. ఇంటెలిజెన్స్ అనేది నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. విజ్డమ్ అంటే స్వేచ్ఛ. రిగ్రెట్ అంటే క్షమాపణ, ఫీల్ సారీ. మెడిటేషన్ అనేది కూడా నౌన్. మీకు ఆల్రెడీ చెప్పిన SION TION అనే సఫిక్స్లు వస్తే ఆ పదాలు నౌన్స్ అవుతాయి. మెడిటేషన్, ఏ డివోషనల్ ఎక్సర్సైజ్, డీప్ కాన్సన్ట్రేషన్, చాలా లోతుగా కాన్సన్ట్రేట్ చేయటం, యోగా. నెక్స్ట్ వన్, ప్రొటెస్ట్, మేకింగ్ ఏ స్ట్రాంగ్ ఆబ్జెక్షన్, ఒక దానిని స్ట్రాంగ్గా ఆపడం, ప్రొటెస్ట్. కన్సోల్, కంఫర్ట్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ గ్రీఫ్. గ్రీఫ్ అంటే దుఃఖము, దుఃఖంలో ఉన్నప్పుడు కన్సోల్, ఓదార్పు చేయటం. స్పిరిచువల్, సాక్రెడ్,
పవిత్రమైన, స్పిరిచువల్, ఆధ్యాత్మికమైన, కాన్సంట్రేషన్, అటెన్షన్ టువర్డ్స్ సంథింగ్, ఒక దాని పట్ల కాన్సంట్రేషన్, ఏకాగ్రత. ఇదిగో ఇక్కడ కాన్సంట్రేషన్ TION, ఇది కూడా ఏమవుతుంది? నౌన్ అవుతుంది. కాంప్రహెన్షన్. హూ ఆర్ ద పేరెంట్స్ ఆఫ్ వివేకానంద? వివేకానంద గారి యొక్క పేరెంట్స్ ఎవరు చూద్దాం. ఏమేమి ఇచ్చాడు మనకు వివేకానంద గారి పేరెంట్స్? విశ్వనాథ్ దత్త అండ్ భువనేశ్వరి దేవి. వెన్ హీ వాజ్ బోర్న్ 1863 12th January. అవునా టీచర్? సో లెసన్ ఆధారంగా వెన్ హీ వాజ్ బోర్న్ చెప్పాను. హౌ వాజ్ హీ కాల్డ్ ఇన్ హిస్ చైల్డ్హుడ్? చైల్డ్హుడ్లో ఏమని పిలువబడేవాడు? యాక్చువల్గా అతని యొక్క పేరు, అమ్మా నాన్నలు పెట్టిన పేరేది? వీరేశ్వర. కానీ వీరేశ్వర కాకుండా పెద్దగా పేరుందని పిల్లలు ఏం పిలిచేవాళ్ళు? నరేంద్ర అని పిలిచేవాళ్ళు. వాట్ డిడ్ హీ సే టు ద టీచర్ హూ పనిష్డ్ హిమ్? టీచర్కి ఏం చెప్పాడు? జాగ్రఫీ టీచర్కి ఏం చెప్పాడు? ఆన్సర్ చూద్దాం. ఐ హ్యావ్ నాట్ కమిటెడ్ ఎనీ ఎర్రర్. నేను ఏ తప్పు చెయ్యలేదు. ఐ ఆమ్ షూర్ వాట్ ఐ సెడ్ ఇట్ ఈస్ రైట్. నేను చెప్పింది సరి అయినదే అన్నాడు. హౌ డిడ్ హిస్ మదర్ కన్సోల్ హిమ్? వాళ్ళ అమ్మ ఎలా కన్సోల్ చేసింది, ఎలా ఓదార్చిందో చూద్దాం. ఇదిగో ఇక్కడ వాళ్ళ అమ్మ ఇలా అంది. మై సన్, ప్రియమైన నా కుమారుడా, వై డూ యూ వర్రీ? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇఫ్ యు ఆర్ రైట్, ఒకవేళ నువ్వు సరి అయితే, ఆల్వేస్ ఫాలో ద ట్రూత్, నువ్వు నిజాన్ని నమ్ముకో. వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఏమి జరిగినా సరే నిజం వెంటనే ప్రయాణం చెయ్యమని చెప్పింది వాళ్ళమ్మ. నెక్స్ట్, వై డిడెంట్ నరేంద్ర రన్ అవే ఆన్ హియరింగ్ గోస్ట్? దయ్యం దయ్యం అన్నప్పుడు ఎందుకు పరిగెత్తలేదు? బికాజ్ ఈ ఈజ్ ఏ బ్రేవ్ బాయ్, ధైర్యవంతమైన మనిషి. హూస్ టీచింగ్ ఇన్స్పైర్డ్ హిమ్? ఎవరి టీచింగ్ ఇన్స్పైర్ చేసింది? రామకృష్ణ పరమహంస అండ్ భగవద్గీత, మహాభారత. నెక్స్ట్, complete the following sentences by choosing correct option. Vivekananda favorite game was the king and his court. Narendra was born in Simulia. His mother used to narrate stories from Ramayana and Mahabharata. Okay, next, activity 4. Read the following sentences, understand the meaning of the word in context. Posture. He could sit in the same posture for a long time. Our teacher observed the posture of the new student. Posture ante pose. A snake crawled ante paakadam on the floor. My younger son is just 6 months old. Crawling now. Crawling ante ila paakutu velladam. Posture ante pose. క్రాల్ అంటే పాకటం. రిగ్రెట్ క్షమాపణ. రిగ్రెటెడ్ క్షమాపణ. ఫెల్ట్ సారీ. పోచర్ పోజ్. క్రాల్ క్రెప్ట్. క్రెప్ట్ అంటే పాకడం. రిగ్రెట్ అంటే సారీ, క్షమాపణ. ద ఇన్సిడెంట్స్ ఆఫ్ హిస్ చైల్డ్హుడ్ షోకేస్డ్ హిస్ కరేజ్. షోకేస్డ్ అంటే తెలియజేయడం. ఎగ్జిబిటెడ్. ఎగ్జిబిటెడ్. ఇన్స్పైర్. ఇన్స్పైర్ అంటే మోటివేటెడ్. మోటివేటెడ్. అర్థమవుతున్నాయా? ఇవన్నీ ఏంటో సినానిమ్స్, అవి సేమ్ మీనింగ్ వర్డ్స్. కమిటెడ్. 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 చూడండి యాక్టివిటీ 5. చూస్ ద కంటెక్చువల్ మీనింగ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్. సినానిమ్స్ అడుగుతున్నాడు. He narrated everything. Narrate ante tell. B. Narendra is known for his intelligence. Intelligence ante తెలివి, cleverness. గుర్తుపెట్టుకోండి, పదం చివర ANCE లేదా ENCE లేదా NESS ఈ సఫిక్స్లు వస్తే, ANCE ENCE NESS వస్తే వాటిని ఏమంటామంటే నౌన్స్ అంటాము, అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ద ప్యాసింజర్ ఫర్గాట్. ఫర్గాట్ అంటే మరిచిపోవడం. ఫెయిల్డ్ టు రిమెంబర్. అవర్ టీచర్ అబ్జర్వ్. పోచర్. పోచర్ అంటే పోజ్. రిగ్రెట్ అంటే క్షమాపణ. ఫెల్ట్ సారీ. ఇవి ఆన్సర్స్. ఓకే.
రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్. అండర్లైన్ వర్డ్స్ని అబ్జర్వ్ చేయమన్నాడండి. వివేకానంద వాజ్ బోర్న్ ఆన్ 12th January 1863. Above sentence on is used before the date of 12th January. It tells the relationship between the event or action, born and when it happened. It is called a preposition. తెలుసు కదా, on అనే పదము preposition. It discuss specific time period such a date and calendar. కాబట్టి on అనే పదాన్ని ఏమంటారంటే మరలా ప్రిపోజిషన్ ఆఫ్ టైం అంటారు. చూడు, ద క్యాట్ sat on the table. టేబుల్ పైన కూర్చున్నది అన్నప్పుడు ఆన్ అనే పదము ప్రిపోజిషనల్ ప్లేస్ను తెలియజేసింది. ఎక్కడ కూర్చుంది? వేర్, టేబుల్ మీద, ప్లేస్. కానీ ఇక్కడ ఎప్పుడు జన్మించాడు, ఎప్పుడు, డేట్ను చెప్పింది. కాబట్టి ఇది ప్రిపోజిషనల్ టైం. అంటే ఆన్ అనేది డేటును తెలియజేస్తేనేమో ప్రిపోజిషనల్ టైం అయ్యింది, ప్లేస్ను తెలియజేస్తేనేమో ప్రిపోజిషనల్ ప్లేస్ అయ్యింది. ఇది తేడా. నెక్స్ట్, ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం ఆర్ గివెన్ బిలో. కింద ఇచ్చారంట ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంను తెలియజేసేవి ఏవేవో చూద్దాం. ఇట్ ఈజ్ టు డిస్కస్ క్లాక్ టైమ్స్ అండ్ ప్రిసైజ్ టైం. టైంను తెలియజేసేవి ప్రిపోజిషనల్ టైం. ఏవేవి? ఐ షల్ మీట్ యూ ఎట్ 5 PM, సమయాన్ని. ఎట్ 8:05 AM, ఎట్ లంచ్ టైం. ఓకే, అంటే ఎట్ అనేటటువంటి పదాన్ని టైం ముందర ఉపయోగిస్తున్నాడు. బిఫోర్ టైం మీకు ప్రిపోజిషన్స్ చెప్పేటప్పుడు చెప్పా. మళ్ళీ ఎట్ అయిపోయాక ఇన్ను గురించి ఇచ్చాడు. It is used to discuss months, seasons, years, centuries, decades, general times of a day. నెలల ముందర, సీజన్స్ ముందర, సంవత్సరాల ముందర, సెంచరీస్ శతాబ్దాల ముందర, డికేడ్స్ ముందర, అండ్ జనరల్ టైమ్స్ ఆఫ్ ఏ డే, రోజులో మార్నింగ్ ఇలాంటి వాటి ముందు ఇన్ రావాలంటున్నాడు. చూద్దాం. శిరీషాస్ బర్త్డే ఫాల్స్ ఇన్ డిసెంబర్, నెల ముందు. జనరల్లీ బర్డ్స్ మైగ్రేట్ ఇన్ సమ్మర్, సీజన్ ముందు. గాంధీజీ వాజ్ బోర్న్ ఇన్ 1869, ఇయర్, సంవత్సరాల ముందు. మళ్ళీ ఆన్, ఇవన్నీ ఇంపార్టెంట్. మనకు ప్రిపోజిషన్స్ అనే టాపిక్ ఉంది, రేపు డైరెక్ట్ బిట్ అడగొచ్చు. నెలల ముందు జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్ల ముందు ఇన్ రావాలి. సమ్మర్, వింటర్, సీజన్స్ ముందు ఇన్ రావాలి. 1947, 87, 1999, 2000, 2001 సంవత్సరాల ముందు కూడా ఎన్ రావాలి, ఇన్ రావాలి. టైం ముందు ఏం రావాలా? ఎట్ రావాలి. మంత్స్, ఇయర్స్, సీజన్స్ ముందు ఇన్ అయితే టైం ముందు ఎట్ రావాలి. నెక్స్ట్, ఆన్. ఇట్ ఈస్ యూస్డ్ టు డిస్కస్ సర్టన్ డేస్ ఆఫ్ ద వీక్, పోర్షన్స్ ఆఫ్ ద డే. రోజుల పేర్ల ముందు లేదా నెలల పేర్ల ముందు కూడా ఆన్ రావాలి. ఇదిగో ఆన్ మండే, ఆన్ 15th August. చూడండి, సారీ, నెలల పేర్ల ముందు కాదండి, డేస్ లేదా డేట్స్, డేస్ లేదా డేట్స్ ముందర ఆన్ రావాలి. మరి నెలల ముందు ఇన్ రావాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇదిగో సమయం ముందు ఎట్ 6 AM, ఎట్ 3 o'clock, అట్ 7 PM, సమయాల ముందు ఎట్. ఓకే, నెక్స్ట్ డేస్ ఆఫ్ ద డేట్. ఇగో చూడు, ఆన్ మండే, ఆన్ 6/1/20, రోజులు, డేస్, డేట్స్. ఇన్ 2 weeks, ఇన్ నవంబర్, ఇన్ 2019, ఇన్ సమ్మర్. నెలల ముందు, సంవత్సరాల ముందు, సీజన్స్ ముందు ఇన్. చూద్దాం. Here is her timetable. Leela is very punctual. She is always follow the time. Leela is doing many activities along with her studies. ఆమె యొక్క స్టడీస్ ఎక్కడ ఏం రావాలో చూద్దాం. మండే టైం 6 o'clock మార్నింగ్, యోగా. ట్యూస్డే 7 o'clock మార్నింగ్, డ్యాన్స్ ప్రాక్టీస్. వెనస్డే 5 o'clock ఈవినింగ్, ప్లే క్రికెట్. థర్స్డే 7 o'clock ఈవినింగ్, మ్యూజిక్ క్లాస్. ఫ్రైడే 4 o'clock ఈవినింగ్, వాచింగ్ కార్టూన్ మూవీస్. సండే 8 o'clock నైట్, రీడింగ్ స్టోరీస్. సండే 6 o'clock ఈవినింగ్, ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్. అది లీనా అమ్మాయి యొక్క టైం టేబుల్.
Fill in the blanks, activity 6. Fill in the blanks with prepositions of time from. Prepositions of time ను fill up చేయమంటున్నాడు. రెడీయా? ఇగో ఇక్కడ at 6 o'clock, in the morning, on Monday. ఎందుకు సమయం ముందు at, రోజులోని భాగాల ముందు in, మండే ముందు on. లీలా ప్రాక్టీస్ డ్యాన్స్ ట్యూస్డే, రోజులు డేస్ ముందు ఏం రావాలా? on Tuesday. సమయం ముందు ఏం రావాలా? at. లీలా plays cricket at 5 p.m. లీలా goes to the music class on Thursday. రోజుల ముందు on. లీలా watches cartoon movies. కార్టూన్ మూవీస్ ఎప్పుడు? 8 p.m. on Friday. at 8 p.m. 8 పడలేదు ఇక్కడ. at 8 p.m. on Friday. లీలా reads stories at night. at night. జాగ్రత్త వినండి ఒక చిన్న మాట. మార్నింగ్ డాష్ ద మార్నింగ్. అదేవిధంగా ఈవినింగ్ డాష్ ద ఈవినింగ్. నైట్ డాష్ ద నైట్. రెస్పెక్టెడ్ టీచర్, రోజులోని భాగాల ముందు ఎట్ రావాలి, అందుకే ఎట్ మార్నింగ్, ఎట్ ఈవినింగ్, ఎట్ నైట్ అంటారు టీచర్. కానీ రోజులోని భాగాల పేర్ల ముందు దా అనే ఆర్టికల్ వస్తే ఏం రావాలంటే ఇన్ రావాలి టీచర్. ఏం రావాలా? ఇన్. ఇంపార్టెంట్ ఇది. అందుకే ఇక్కడ నైట్ ముందు ఎట్, కానీ దా నైట్ అంటే ఇన్. లీలా ప్లేస్ విత్ అవర్ ఫ్రెండ్స్ డాష్ సండే ఆన్ సండే. ఇవన్నీ ప్రిపోజిషనల్ టైం, సమయాన్ని తెలియజేసేవి. నెక్స్ట్ యాక్టివిటీ 7, లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్జేషన్ చూద్దాం. రామ్, వెన్ డూ యూ వేకప్ డైలీ? ఇన్ ద మార్నింగ్. ఎప్పుడు నిద్ర లేస్తావు ప్రతిరోజు మార్నింగ్? ఇగో ఇక్కడ చూడు, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద మార్నింగ్. ఐ వేకప్ ఎట్ 5 a.m. ఎట్ 5, సమయం ముందు ఎట్. డూ యూ గో ఫర్ ఏ వాక్ ఎవ్రీ డే? ప్రతిరోజు వెళ్తావా? ఎస్, ఐ గో ఫర్ ఏ వాక్ ఎవ్రీ డే. ఇన్ ద ఈవినింగ్, ఇదిగో ఇన్ ద ఈవినింగ్. డూ యూ డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే? ప్రతిరోజు పాలు తాగుతావా? ఎస్, ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే. ఎట్ నైట్, ఇక్కడ నైట్ ముందు దారాలే, అందుకే ఎట్. డూ యూ రీడ్ స్టోరీ బుక్స్? ఎస్, ఐ రీడ్ స్టోరీ బుక్స్. ఓకేనా? యాక్టివిటీ 8, రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్జేషన్ చదవమన్నాడు. టూరిస్ట్, వీ వాంట్ టు గో టు వివేకానంద రాక్, వుడ్ యూ గైడ్ అస్? వివేకానంద రాక్కి వెళ్ళాలి, గైడ్ చేస్తారా అని అడిగాడు టూరిస్ట్. టూర్ గైడ్, ష్యూర్ ఐ విల్, ఖచ్చితంగా. టూరిస్ట్, హౌ మచ్ డూ యూ చార్జ్? ఎంత ఛార్జ్ చేస్తావు? ₹500 ఫర్ డే. వీ హ్యావ్ టు గో దేర్ బై ఏ ఫెరీ. అక్కడికి మనం ఫెరీలో వెళ్ళాలి కాబట్టి 500 తీసుకుంటాను. వాట్స్ ఏ ఫెరీ? అసలు ఫెరీ అంటే ఏమిటి? ఏ స్మాల్ బోట్, ఒక చిన్న పడవ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఇచ్చిన కాన్వర్జేషన్లో ఫెరీ అంటే ఏంటి? ఏ స్మాల్ బోట్. హౌ మచ్ ఆర్ వి చార్జ్డ్ ఫర్ ఇట్? ఎంత ఛార్జ్ చేస్తావు? ₹100 ఫర్ హెడ్, ప్రతి ఒక్క మనిషికి ₹100. కుడ్ యూ షో అస్ ఆల్ ద ప్లేసెస్ దేర్? అన్ని ప్రదేశాలు చూపిస్తావా? సటన్లీ, ఖచ్చితంగా. షాల్ వి స్టార్ట్ నౌ? విత్ ప్లెజర్. బయలుదేరదామా? ఆనందంగా బయలుదేరదాం. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. మై ఫాదర్ రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. మా నాన్నగారు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతారు. చదివితేనేమో ఎస్, చదవకపోతే నో. ఈ కుక్డ్ ఫుడ్ డిలీషియస్లీ, ఎస్. బాగా వండితే ఎస్, లేదు అనుకో నో. వి ప్లే ఇన్ ద ఈవినింగ్ ఎవ్రీ డే. ఇదిగో ఇన్ ద ఈవినింగ్ ఎవ్రీ డే, ఎస్. ఇండియా ఓన్ ద వరల్డ్ కప్ 1983, ఎస్. జనరల్లీ షీ హెల్ప్స్ ద పూర్, ఎస్. షీ ఆఫెన్ గోస్ టు సినిమా, నో. అంటే ఎస్ అంటే మీ ఇష్టం. ఓకేనా? రైట్. వి యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను పరిచయం చేశాడు. అంటే ఎవ్రీడే అనే పదము కానీ, ఎవ్రీడే అనే పదము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను తెలియజేస్తుంది. ప్రతిరోజు. షీ సింగ్స్ సాంగ్స్ ఆన్ ఇండిపెండెన్స్ డే ఎవ్రీ ఇయర్. వి ప్లే ఎవ్రీ డే ఇన్ ద ఈవినింగ్. ఎవ్రీ ఇయర్ అనేది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే డైలీ యాక్షన్స్, ప్రతిరోజు జరిగే పనులు ఏ టెన్స్ అమ్మ? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టీచర్.
మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తెలుసు కదా, ఏంటి ఫార్ములా? సబ్జెక్ట్ ప్లస్ V1 లేదా V1కి ఏం కలపాలా? ఎస్, ఈఎస్, ఐఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. అవునా? ఏ రకమైన యాక్షన్స్ అంటున్నా? డైలీ యాక్షన్స్ అంటున్నా, రొటీన్ యాక్షన్స్ అంటున్నా, జనరల్ యాక్షన్స్ అంటున్నా. అవునా? రైటింగ్ స్కిల్స్ చూద్దాం. యాక్టివిటీ 10 డిక్టేషన్. The teacher reads aloud the following sentences and asks the children to write them down in their notebook or workbook. Dictation అంటే మనం చెబితే స్టూడెంట్స్ రాస్తారు. Vivekananda was born on 12th January. His favorite game was the king and the court. He was good at studies as well as games. He was a brave boy. Okay, right teacher. Read the following sample biographical sketch of Mahatma Gandhi. Biographical, ఇగో చూడండి, ఏదైనా ఒక పదం చివర CAL వస్తే, సఫిక్స్ వస్తే అది అడ్జెక్టివ్ అవుతుంది టీచర్. అడ్జెక్టివ్. బయోగ్రఫికల్ అడ్జెక్టివ్ అది. మహాత్మా గాంధీ యొక్క బయోగ్రఫీ. మరి మీకు తెలుసు, బయోగ్రఫీ అంటే మన జీవిత చరిత్రను ఇతరులు రాయడం, ఆటోబయోగ్రఫీ అంటే మన జీవిత చరిత్రను మనమే రాయటం. ఓకే, నెక్స్ట్. మహాత్మా గాంధీ వాజ్ బోర్న్ ఆన్ 2nd October. 2nd October జన్మించాడంట 1869 అట్ పోర్బందర్. పోర్బందర్లో జన్మించాడు, ఇన్ గుజరాత్. హిస్ ఫుల్ నేమ్ వాజ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. హిస్ ఫాదర్ నేమ్ వాజ్ కరమ్చంద్ గాంధీ. మదర్ నేమ్ వాజ్ పుత్లీ బాయ్. ఈ వాజ్ ఏ లాయర్. వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ అమ్మ పేరు ఇచ్చాడు, అతను ఒక లాయర్. ఈ ఫాట్ అగేన్స్ట్ ద బ్రిటిష్. బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాటం జరిపాడు. ఫర్ ఫ్రీడమ్, స్వాతంత్రం గురించి. ఈ ప్రీచ్ నాన్ వయలెన్స్, అహింసావాదాన్ని అతను ప్రచారం చేశాడు, తీసుకొచ్చాడు. నౌ రైట్ ఏ బయోగ్రఫికల్ నోట్ ఆఫ్ ఎనీ ఫ్రెండ్ విత్ హెల్ప్ ఆఫ్ ద హింట్స్ గివెన్ బిలో. మీ స్నేహితులలో ఎవరిదో ఒకరి యొక్క బయోగ్రఫీ. నేమ్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, పేరెంట్స్, స్టడీస్, అచీవ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు నాదే చెప్పుకుంటాను. మై నేమ్ ఈజ్ పానగంటి కళ్యాణ్ ప్రసన్న. I was born on 25th August 1988. My date of birth, I was born in Chirkapalli, which is in Vanaparthi district. At present, my parents are, my father name is Chennaya and my mother name is Sri late Nagamma Garu. And studies, I have completed my MBA, Master of Business Administration, and I have completed my B.Ed and MA English. And achievements, from childhood onwards, I got gold medal in my 7th class, and I got gold medal in my SSC because I got 93% of marks, which is the school first mark. And in graduation, I got 78% of the marks, and in intermediate 79, in post graduation 89% of the marks. I have been teaching English for 9 years in Telangana and Andhra Pradesh. These are my achievements. Okay, that is called, నాది నేనే చెప్పుకున్నాను కాబట్టి ఆటోబయోగ్రఫీ, కానీ నాది నేను చెప్పుకోవద్దు, వేరే వాళ్ళు రాస్తే బయోగ్రఫీ. ఓకే, రైట్. సింగ్ అండ్ ఎంజాయ్ కైండ్ వర్డ్స్. పోయం ఇచ్చాడు, ఎవరు రాశారు? హెన్రీ డబ్ల్యూ లాంగ్ ఫెలో రాసింది. మనకు లిటరేచర్ లేదు కాబట్టి దాని గురించి మీరు ఎక్కువగా వరి కావద్దు. అబౌట్ ద పోయట్ గురించి ఇచ్చిండు. ఒకవేళ మనకు లిటరేచర్ ఇస్తే అప్పుడు ఇది చదువుకోవాలి, కానీ ఇప్పుడు టెట్కి లేదుగా. నెక్స్ట్, పోయం ఆధారంగా ఈ క్వశ్చన్స్. టంగ్ ట్విస్టర్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఎంత త్వరగా వీలైతే అంత వేగంగా చదవండి. Amidst the mist and coldest frosts, with stoutest wrists and loudest boasts, he thrusts his fists against the posts, and still insists he sees the hosts. Okay, tongue twisters.